హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన వంట ఇంటి కథలు. ఈరోజైతే నేను ఈవినింగ్ స్టార్ట్ చేశానండి వ్లాగ్. ఇంకా ఇది స్నేక్ ప్లాంట్ అండి. నా కిచెన్లో మీరు ముందు వీడియోస్ చూస్తుంటే అందులో ఉంటుంది కదా, అది కొంచెం పడిపోయిందండి. మట్టి అంతా వేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మట్టి వేసి వేరే చోట పెడుతున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి నైట్కి, మార్నింగ్కి ఇంకా నైట్ పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను, ఇడ్లీ పిండి. ఇంకా దాంట్లోకి చట్నీ అయితే వేస్తున్నాను. టమాటో, కొత్తిమీర, కొన్ని పల్లీలు వేసి అయితే చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. నైట్ ఇంకా పనులన్నీ అయిపోయాయి. సో పిండి కలిపేసుకుని ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు గ్రైండ్ చేయనండి, ఇలా మంచిగా ఫ్రై చేసేసి మార్నింగ్ ఇంకా మిక్సీలో వేసుకుంటాను. ఇవి వచ్చి పల్లీలు అండి, ఎక్కువగా పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్రై చేసేసి ఒక డబ్బాలో అయితే వేసేస్తాను. ఎందుకంటే అప్పటికప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసి అనేది పెట్టుకుంటే పల్లీలని వెంటనే కావాలంటే మనం కాస్త నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఎండలో పెట్టినా సరే మంచిగా స్టోర్ అవుతాయి అన్నమాట. ఇంకా తర్వాత చూడండి, చట్నీ అయితే ఇలా ఫ్రై చేసి అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టి. ఇంకా వంటింట్లో పని అయితే ఫుల్గా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అన్నమాట. ఇంక మార్నింగ్ లేచి ఒక పక్కన ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ అయిపోయిన తర్వాత మనం చట్నీ ఆల్రెడీ చేసేసాను, అదైతే షూట్ చేయలేదన్నమాట. ఇంకా పాలు అయితే వేడి చేసి పెట్టేశాను. టీ కూడా అయిపోయిందండి. ఇది తాగేసిన తర్వాత ఇంక ఇడ్లీ పెట్టేశాను కాబట్టి స్టవ్ మీద వేరే పనులు ఉంటే ఇంకా పిల్లల్ని రెడీ అది చేసుకోవాలి కదా. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే సగం పని అయిపోయినట్టే. ఇంకా మంగళవారం వచ్చేసి మా ఊళ్ళో సంత అయితే జరుగుతుంది. అక్కడ ఇలా ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అన్నీ తెచ్చేసుకుంటాను. సో చూడండి, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, గోంగూర, కరివేపాకు అన్నీ, మా ఆకుకూర, పాలకూర అంటారు కదా, సారీ ఆకుకూర కదా, పాలకూర. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే నేను శనగపప్పు, క్యాబేజీ అయితే ఫ్రై చేశాను. చారు అయితే పెట్టేశాను. ఇంకో పక్క పాలు కూడా వేడి చేస్తాను అనమాట. ఇంకేదండి, ఇంకా పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఎవరింట్లోనే అంతే. సో మురమురాలు ఉంటే ఇంకా వాటిని అయితే మిక్చర్ చేస్తాను. ఇంకా ఇలా నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని మురమురాలు ఎక్కువ ఉంటే ఉప్పు, కారం అన్నీ వేసేస్తాను అనమాట. వేసేసి మంచిగా ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాను. ఇలా రెండేసి ఉంటాయి కదండి, ఎక్కువన్నా మనకి వేస్ట్ అయిపోతుంటాయి. అలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా మనం ఎప్పుడైనా తినాలనిపించినా, కొంచెం చప్పగా ఉంటాయి కదా ఇవి, ఇలా ఉప్పు కారం వేసుకుని ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఇంకా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట, స్టార్ట్ చేశాను. ఎలా అనిపిస్తుందో, ఇంకా ఎలాంటివి కావాలో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంకొక పక్కన అయితే పెట్టేసాను అనమాట. చల్లారిన తర్వాత డబ్బాలో అయితే వేసేసుకుంటాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. ఇంకా ఏముంటుందండి, పిల్లలు ఇంకా వాళ్ళు రావడం ఇది రొటీనే, ఎవ్రీ ఇంట్లో కూడా. సో చూడండి, ఇంకా ఇవేవో తయారు చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయాయి అనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా ఇంకా బౌల్స్లో అయితే చేసేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను అనమాట, స్టోర్ చేసేసుకున్నాను. ఏదో తయారు చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయాయి. మీకు ఏమైనా తెలిస్తే ఏం తయారు చేద్దాం అనుకున్నాను నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి, ఇది అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది సాల్ట్ మనం యూస్ చేస్తాం కదా ఈ డబ్బాల్లో. ఇంకా ఇవైతే కొంచెం మనం చేతిలో అవి పడి
మెస్సీగా అయిపోతాయి. అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత ఇలాచీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇలా అయితే పౌడర్ చేస్తాను. పౌడర్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చని స్వీట్స్ అవి అందులోకి. ఇంక ఇదైతే పెరుగండి. ఇది నేను ఏం చేశానంటే అలా సగం పెట్టి మూత వదిలేస్తే ఇంకా దాంట్లోకి అయితే చిన్న చిన్న ఏవో ఎగురుతూ ఉంటాయి కదా, అలాంటి దోమలు లాంటివి అయితే వచ్చేసాయి. ఇంకా అదైతే పాడేయడానికి పెట్టేశాను అనమాట. ఇదండి వాళ్ళ బ్లాగ్.